హలో ఎవ్రీబడి. ఎవరైతే ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో, సో, వాళ్ళకి సంబంధించి ఇన్‌కమ్ టాక్స్ ఫార్మ్స్ అనేది రిలీజ్ అయిపోయినాయి. సో, ఫార్మ్స్ రిలీజ్ అయింది అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్. సో, అసెస్మెంట్ ఇయర్ 25, 26 సెలెక్ట్ ఫైలింగ్స్. ఒరిజినల్ రిటర్న్‌ని సెలెక్షన్ చేసుకోవడం. మనం లైబుల్ ఫర్ 44 ఏబీ ఆర్ పొలిటికల్ పార్టీ మాక్సిమం నోనే ఉంటాయి. ఐటీఆర్ ఫార్మ్స్ ఏమేమి వచ్చినాయి? ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 2 అనేది ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 4 అనేది రిలీజ్ అయిపోయినాయి. ఐటీఆర్ 1 ఎవరికి? ఐటీఆర్ 1 ఎవరంటే ఎవరైతే ఇండివిజువల్ రెసిడెంట్ పర్సన్స్ ఉంటారో, అంటే అదర్ దెన్ నాన్ రెసిడెంట్ పర్సన్స్, వాళ్ళ టోటల్ ఇన్కమ్ అప్ టు 50 lakhs ఉండి అండ్ వాళ్ళ యొక్క ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ 1 హౌస్ ప్రాపర్టీ అండ్ 1 అదర్ సోర్సెస్ నుంచి ఉంటే వాళ్ళకి ఈ ఐటీఆర్ 1 అనేది అప్లికబిలిటీలోకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A అప్ టు 1.25 lakhs అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5,000 ఉంటే మాత్రమే ఐటీఆర్ 1 సెలెక్షన్ చేసుకోవాలి. లేదు ఐటీఆర్ 4 ఫైలింగ్ చేయాలనుకున్నాను. ఐటీఆర్ 4 ఎవరికి? ఐటీఆర్ 4 ఈజ్ ఫర్ ఎవరైతే ఇండివిజువల్స్ హెచ్యుఎఫ్స్ ఫర్మ్స్ ఉంటారో అదర్ దెన్ ఎల్ఎల్పి అయి ఉండాలా అండ్ రెసిడెంట్ హ్యావింగ్ టోటల్ ఇన్కమ్ అప్ టు 50 lakhs ఉండి అండ్ వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ నుంచి ఉంటే వాళ్ళు ఎవరైతే ఫైలింగ్ చేయాలనుకుంటారో అండర్ సెక్షన్ 44AB, 44AD, 44ADA, 44ADలో కానీ 44ADAలో కానీ ఆర్ 44AEలో కానీ ఫైల్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది అప్లికబిలిటీలోకి వస్తుంది ఐటీఆర్ 4 అనేది. వీళ్ళు కూడా చూసుకోవాలి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది అప్ టు 1.25 lakhs ఉంటే మాత్రమే వీళ్ళు ఫైలింగ్ చేసుకోవడానికి వస్తుంది. సో, ఐటీఆర్ ఫార్మ్స్ అనేది ఇప్పుడే రిలీజ్ చేసినారు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.